హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు రీచ్ అవుతాయి. ఈ వీడియోలో ఒక హెయిర్ జెల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. అది హైబిస్కస్ హెయిర్ జెల్. ఈ హైబిస్కస్ హెయిర్ జెల్ని మనం 3 విధాలుగా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మన హెయిర్కి మనం కండిషనర్ లాగా యూజ్ చేయవచ్చు అండ్ ఇది హెయిర్ ప్యాక్లా కూడా యూజ్ చేయవచ్చు అండ్ హెయిర్ సీరంలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ హైబిస్కస్ హెయిర్ జెల్ని ఎటువంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా సరే యూజ్ చేయవచ్చు. మీకు హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా సరే, గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్నా అండ్ ఇచ్చి స్కాల్ప్ ఉన్నా సరే అండ్ హెయిర్ గ్రోత్ అవ్వకపోవటం వల్ల అండ్ డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా సరే, ఇలా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ఒక్క హెయిర్ జెల్ని యూజ్ చేయటం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ హైబిస్కస్ హెయిర్ జెల్ని ప్రిపేర్ చేయటం చాలా ఈజీ అండ్ ఈ హైబిస్కస్ హెయిర్ జెల్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అండ్ థిక్గా గ్రో అవుతుంది అండ్ హెయిర్ ఫాలింగ్ కూడా పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ మందార పువ్వులు అయితే తీసుకున్నాను. ఇవి నేను ఇక్కడ 15 నుంచి 20 మందార పువ్వులు తీసుకున్నాను. ఈ మందార పువ్వుల నుంచి లోపల ఉన్న కాండాన్ని అండ్ పైన ఉన్న గ్రీన్ పార్ట్ని పూర్తిగా రిమూవ్ చేసుకుంటున్నాను అండ్ రిమూవ్ చేసుకొని హైబిస్కస్ పెటల్స్ మాత్రమే తీసుకున్నాను. పెటల్స్ అన్నిటిని వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్లవర్స్ మీద మనకి డస్ట్ అనేది ఉంటుంది. ఆ డస్ట్ హెయిర్కి లోకి వెళ్ళి మనకి తర్వాత ప్రాబ్లం అవ్వకుండా ముందే వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అయినా సరే వాష్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే మనకు చెట్టు మీద మనకి డస్ట్ పడుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి హెయిర్లోకి వెళ్ళకోకుండా వాష్ చేసుకోవటం మంచిది. అండ్ పూర్తిగా వాష్ చేసుకున్నాక ఈ పెటల్స్ అన్నిటిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బౌల్లో నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను, ట్యాప్ వాటర్ తీసుకోవట్లేదు. అండ్ ఈ వాటర్లో నేను ఇక్కడ రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కోసం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రెష్గా మనం వాష్ చేసుకున్న పెటల్స్ని అయితే వేసుకుంటున్నాను. ఈ వేసుకొని 10 to 15 మినిట్స్ వరకు సోక్ చేసి పెట్టుకుంటున్నాను. దాని ద్వారా ఈ పెటల్స్లోంచి ఉన్న మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా సోక్ చేసుకోవటం వల్ల మందార పూల్లోంచి సారం మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. అండ్ ఒక 15 to 20 మినిట్స్ అయినాక మనం ఇలా హ్యాండ్తో మన మందార పూలన్నిటిని వాటర్లోకి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మనకి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది మనకి ఒక 10 to 15 మినిట్స్ వరకు చేసుకోవాలంటే మనకి మొత్తం పెటల్స్ అన్నిటినీ వాటర్లోకి కొంచెం డిజాల్వ్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి ఈ వాటర్లోకి పోషకాలన్నీ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. పువ్వుల సారం అంతా వాటర్లోకి వచ్చేంత మటుకు బాగా ఫుల్గా మ్యాష్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ అనేది స్లైమీగా కొంచెం జిగురుగా వస్తుంది. అప్పుడు మనకి వాటర్ అనేది ప్రిపేర్ అయినట్టు. ఈ వాటర్ని నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేయాలో నెక్స్ట్ నేను చూపిస్తాను. ఒక 10 to 15 మినిట్స్తో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి ఒక థిక్ లిక్విడ్ అయితే వస్తుంది. ఈ లిక్విడ్ని మనం ఒక స్ట్రైనర్తో ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే లిక్విడ్ని డైరెక్ట్గా కండిషనర్ లాగా అయితే యూస్ చేయవచ్చు. అండ్ మన హెయిర్కి ఈ లిక్విడ్ని డైరెక్ట్గా యూస్ చేసినా పర్లేదు. దీన్ని మనం జెల్గా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఫ్లాక్స్ సీడ్స్ని యూస్ చేసి ఒక జెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న లిక్విడ్ కూడా మనకి జెల్ లాగానే ఉంటాయి కొంచెం, కాకపోతే నేను ఇక్కడ ఇంకా కొంచెం థిక్ జెల్గా ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేసి జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లిక్విడ్ని సపరేట్గా తీసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ రైస్ కూడా వేసుకున్నాను. ఈ రెండింటిని వేసుకొని దీంట్లో ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అండ్ వేసుకొని మొత్తం జెల్లాప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్తో పాటు రైస్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ యూస్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైస్ వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది అండ్
రైస్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైస్తో పాటు ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న హైబిస్కస్ పెటల్స్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ వాటిలో ఎంతో కొంత లిక్విడ్ అయితే ఉంటుంది, మొత్తం అయితే రిమూవ్ అవ్వదు కదా. దానిలోంచి వచ్చిన లిక్విడ్ కూడా ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ అవటానికి నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ పెటల్స్ని దీంట్లో వేసుకొని జెల్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ జెల్ అనేది 15 to 20 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. అండ్ జెల్ అయితే కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకోవాలి. అడగంటకుండా కంటిన్యూస్గా స్పూన్తో అయితే స్టర్ చేసుకుంటూనే ఉండాలి, అప్పుడే మనకి కొంచెం మంచిగా జెల్ అయితే వస్తుంది. ఈ జెల్ని నేను పూర్తిగా ఒక స్ట్రైనర్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఫ్లాగ్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది చల్లారితే మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకే నేను ఇక్కడ బాగా మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఈ జెల్ని అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ జెల్ అయితే మనకి ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. మనకి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రైస్ జెల్ అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము. సీడ్స్ అండ్ రైస్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒక బౌల్లో నేను ఇక్కడ ముందు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే 1 cup ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న హైబిస్కస్ పెటల్స్ లిక్విడ్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మొత్తం కొంచెం కొంచెం వేసుకొని మొత్తం పూర్తిగా జెల్ అండ్ లిక్విడ్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పూర్తిగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లిక్విడ్ అండ్ జెల్ పూర్తిగా మిక్స్ అయ్యి పూర్తిగా జెల్ ఫార్మాట్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ 3 నుంచి 4 ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకొని వేసుకుంటున్నాను. ఈ విటమిన్స్ క్యాప్సిల్స్ వేసుకోవటం వల్ల మన హెయిర్ కంటికి ఇంకా నరిష్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇంకా బాగా థిక్గా గ్రో అవుతుంది హెయిర్ అనేది. అండ్ విటమిన్ ఈ యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఈ డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది అండ్ హెయిర్ నరిష్మెంట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్ బ్రేకేజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ని ఎలాస్టిసిటీని అండ్ షైన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంట్లోనే 1 tablespoon గ్లిజరిన్ కూడా యాడ్ చేశాను. ఈ గ్లిజరిన్ వేయటం వల్ల మన హెయిర్కి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ అవుతుంది అండ్ స్మూత్గా సిల్కీగా కూడా అవుతుంది. విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్ బాగా మిక్స్ అయ్యేంత వరకు జెల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ జెల్ అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇది బాటిల్లో వేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ జెల్ అనేది మనకి హెయిర్ ప్యాక్గానే యూజ్ చేయొచ్చు అండ్ కండిషనర్గా హెడ్ వాష్ చేసే ముందు కండిషనర్గా కూడా వాడుకోవచ్చు అండ్ సీరంలా కూడా యూజ్ చేయవచ్చు. ఈ జెల్ అనేది 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎందుకంటే విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్ వేసాం కాబట్టి ఈ జెల్ యొక్క షెల్ లైఫ్ అనేది ఎక్కువ రోజులైతే వస్తుంది. దీన్ని మనకి ఎప్పుడు హెయిర్ వాష్కి ముందైనా యూజ్ చేయవచ్చు ఈ జెల్ అనేది. హైబిస్కస్ జెల్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అండ్ డాండ్రఫ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డ్యామేజ్డ్ హెయిర్ని కూడా రిపేర్ చేసి సిల్కీ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.